మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ దాడిలో మంత్రి వివేక్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో గాయపడినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ దాడిలో మంత్రి వివేక్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో గాయపడినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు పోలీసులు. దగ్గర మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఏంటి డీటెయిల్స్? ప్రియా, మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ కు వస్తున్న కౌన్సిలర్లు వస్తున్న క్రమంలో ఫ్లైఓవర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు వస్తున్న క్రమంలో ఒక కౌన్సిలర్ ను పోలీసులు ఆపారు. ఎందుకంటే ఆమెను బలవంతంగా తీసుకొచ్చారు, తమ కోడల్ని కిడ్నాప్ చేశారంటూ పోలీసులు ఆమెను ఆపి ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. మామూలుగా ఆమె నిజంగానే కిడ్నాప్ చేశారా అనేది ఆమెను ఆపి చెక్ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులంతా ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మంత్రి, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కోపోద్రేకులై మంత్రి వాహనం పైన రాళ్లు రువ్వడం, అదేవిధంగా పోలీసులు ఏదైతే పార్కింగ్ కంట్రోల్ కు, అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్ కు ఉపయోగించే ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని విసరడం జరిగింది. కొంతమంది రాళ్లతో మంత్రి వాహనం పైన రాళ్లతో గుద్దడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి వాహనం వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వాహనం అద్దాలు కొంత పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు దీన్ని కంట్రోల్ చేయడం కోసం లాఠీ చార్జ్ సైతం చేసిన పరిస్థితి. ఇందులో కాంగ్రెస్ కు సంబంధించిన ఇద్దరికి గాయాలైనట్టుగా చెప్తున్నారు. బాల్క సుమన్ రాళ్ల దాడి చేశాడంటూ మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇక మరోవైపు కేతనపల్లి మున్సిపాలిటీ వద్దకు బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు ఎంపీ వంశీ, అదేవిధంగా మంత్రి వివేక్ లోపలికి వెళ్లడం జరిగింది. ముందుగా ఏదైతే ఆర్డర్ ప్రకారం కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు. లోపల ఏదైతే కమిషనరు, అదేవిధంగా ఇన్ఛార్జిగా స్పెషల్ ఆఫీసర్ ఉన్న సతీష్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే కొనసాగుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్ననే గొడవలు జరిగాయని మంచిర్యాల డీసీపీ, అదేవిధంగా ఏసీపీలతో పాటుగా దాదాపు
400 మంది పోలీసులు మోహరించిన పరిస్థితి. కేతనపల్లి ఫ్లైఓవర్ నుంచి మున్సిపాలిటీ వరకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అదనపు బలగాలను సైతం రప్పించిన పరిస్థితి. అయితే మంత్రి వాహనం వస్తున్న క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు వాహనంపైకి దూసుకురావడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ అందరినీ చెదరగొట్టాడు. ఈ క్రమంలోనే వాళ్ళు రాళ్లు రువ్వినట్టుగా మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం కొంత కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కి సంబంధించిన 10 కౌన్సిలర్లు, అదేవిధంగా 10 మంది, సిపిఐకి సంబంధించిన 4 కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించి 7 కౌన్సిలర్లు ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో గెలుచుకున్నారు. ఎక్స్-అఫీషియో మెంబర్లుగా ఉన్న ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్యే వివేక్ తో కలిపితే 9 మంది వీళ్ళకైన పరిస్థితి. అంటే ఎవరికి పూర్తి స్థాయిలో లేదు, కానీ సిపిఐ ఎవరికి మద్దతు ఇస్తే వారికే, అంటే సిపిఐ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది ఇక్కడ. అయితే సిపిఐ మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు మద్దతు లేదని, అంటే ఒక వేరే చోట గనక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నేపథ్యంలో మరి ఇక్కడ సిపిఐ పొత్తులో పోటీ చేసినప్పటికీ ఇక్కడ మరి సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ వైపు చేతులు లేపుతారా, లేకపోతే ముందు అనుకున్నట్టుగానే అవగాహన కుదిరిన విధంగానే బీఆర్ఎస్ కు చేతులు లేపుతారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక్కడ పీఠం ఎవరు దక్కించుకుంటారనేది తెగ ఆసక్తి అయితే నెలకొంది. దీంతో పాటు ఉద్రిక్తతల నడమనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్-అఫీషియో మెంబర్లు, మంత్రి, అదేవిధంగా ఎంపీ, కౌన్సిలర్లను, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను కేతనపల్లి మున్సిపాలిటీకి పోలీసులు తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బీఆర్ఎస్ చేసిన రాళ్ల దాడిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు గాయపడ్డట్టుగా మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతానికైతే పరిస్థితులు కొంత సద్దుమణిగాయి. కాకపోతే లోపల ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే పోలీసులు నిన్నటి ప్రమాణ స్వీకారాలకు మీడియాను అనుమతించారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది, కానీ ప్రస్తుతానికి మాత్రం పోలీసులు గేటు వద్దనే మీడియాను ఆపివేసిన పరిస్థితి. లోపలికి అనుమతి లేదు, ఆర్ఓ అడగాలంటూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. లోపల మరి కాసేపట్లో కేతనపల్లి మున్సిపాలిటీపై ఏ జెండా ఎగరబోతుందో అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.